చరిత్ర పురాణాల్లో చూస్తే నాటి రాజులు పాలిస్తున్న తన రాజ్యంలో విజేతగా నిలవాలని యాగాలు చేసేవారు. ముఖ్యంగా రాజశ్యామల యాగాలు ఎక్కువగా నిర్వహించేవారు. ఈ యాగం కార్యక్రమం ఘనంగా నిర్వహించి విజయం సిద్ధించాలని రాజశ్యామల దేవికి ప్రసన్నం చేసుకుంటారు. అలా చేయడం ద్వారానే రాజులు రాజ్యాలు సంతోషంగా జీవించారని చరిత్ర చెబుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యాగంలో పాల్గొనే వారికి కూడా సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. మరి ఇంతటి చరిత్ర ఉన్న ఈ యాగం మీరు కూడా పాల్గొనాలంటే బాగుండు అని అనిపిస్తుందా? అయితే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. జిల్లా గోదావరికని జిఎం కాలనీ సమీపంలో సత్యసాయి మందిరంలో రాజశ్యామల దేవి తుడి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 21 జూలై నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు లోక కళ్యాణార్థమై శ్రీ మహాసందర్శన మరియు రాజరాజేశ్వర దేవి దహన ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాజరాజేశ్వర పీఠాధిపతి, ఉత్తరాఖండ్ నుండి సాధువులు, నాగ సాధువులు, వారహి పీఠాధిపతి ప్రత్యేకంగా పాల్గొని యాగం చేయనున్నారు. మేము ఈ గోదావరికని ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని, మహాయాగాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాయాగము మహాసుదర్శన యాగము, రాజశ్యామల యాగము, ప్రత్యంగిరి, వారాహి, గరుడ ప్రత్యేకమైన యాగాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పీఠాధిపతులు కూడా మన రామగుణ ప్రాంతానికి వాళ్ళు తప్పకుండా వస్తున్నారు. ఆ పీఠాధిపతి రాజరాజేశ్వర పీఠాధిపతి గురువు గారు వస్తున్నారు. అలాగే ఉత్తరాఖండ్ నుంచి నాగసాధు వీళ్ళు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. 18 మంది సాధువులతో పాటు పీఠాధిపతులతో పాటు వీళ్ళందరూ వస్తున్నారు. స్వయంభుగా వారాహి పీఠాధిపతి గురువు గారు వస్తున్నారు. ఇది ప్రత్యేకంగా రామగుండం ప్రాంతంలో ఈ యాగం సంబంధించిన విధి విధానంతో పాటు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా మేము చేయదలుచుకున్నాము. ఈ మహాయాగానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ తప్పకుండా రావాలి. ఇది మా ఆహ్వానము. ఈ యాగం వల్ల లోక కళ్యాణార్థ కోసము ఈ ప్రత్యేకంగా యాగాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. ఇది ప్రత్యేకంగా అందరూ అతిథులుగా రావాలని మేము తప్పకుండా మేము మనస్ఫూర్తిగా మేమందరికీ ఆహ్వానం చేస్తున్నాము. దీనికి మీరు యాగానికి కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా కూర్చున్న విధానం, మేము హోమానికి కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా మా నెంబర్ని సంప్రదించండి. ప్రత్యేకంగా ఈ నెలలో 21, 22, 23 తేదీల్లో ఈ యాగాన్ని నిర్వర్తిస్తున్నాము. కంపల్సరీ ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు ప్రత్యేకంగా అందరు ఆహ్వానితులే. ఇక్కడ ఎవరికి కూడా సంబంధం లేకుండా అందరు ఆహ్వానితులే. అలాగే 21 రోజు కార్యక్రమం ఉంటుంది. తర్వాత 22 రోజు మహాసుదర్శన యాగాన్ని మేము ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. దీనికి అందరు ఆహ్వానితులు తప్పకుండా రావాలి. ఈ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. ఇక్కడ ఎవరికి భేదాలు సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులే. ఇది మన గోదావరికనిలో జిఎం ఆఫీస్ దగ్గర సత్యసాయి మందిరంలో ఈ యాగ నిర్వర్తిస్తున్నాము. తప్పకుండా మీరందరూ రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.